శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు తయారు చేశారు సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. సీతమ్మ వారి కోసం ప్రత్యేకంగా బంగారు పట్టుచీరను చేనేత మగ్గంపై నేశారు. చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూల విరాట్ దేవతామూర్తులు, చీర కింది బార్డర్లో శంఖు చక్ర నామాలు, అలాగే హనుమంతుడు, గరుక్మంతుల రూపాలను పొందుపరిచాడు. చీర మొత్తం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 సార్లు వచ్చే విధంగా తయారు చేశాడు. 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు దారం ఉపయోగించి 7 గజాల చీరను 800 గ్రాములు ఉండే విధంగా నేశాడు. 10 రోజుల పాటు శ్రమించి చీరను నేశానని చెబుతున్నాడు హరిప్రసాద్. గత 3 ఏళ్లుగా సీతారాముల కళ్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తున్నానని తెలిపారు. దేవతామూర్తులకు అరుదైన చీరలు నేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు హరిప్రసాద్. నా పేరు వెల్ది హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. సీతారాముల కళ్యాణం సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా నేను కళ్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తూ వస్తున్నాను. మొదట్లో పట్టు పీతాంబరం చీర మరియు మొన్న సీతారాముల కళ్యాణానికి కళ్యాణం ఫోటో వచ్చే విధంగా నేసి కెఎస్ శాంతకుమారి మేడం చేతుల మీదుగా మూల విరాట్ అమ్మవారికి అందించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈసారి చీర కొంగులో మూల విరాట్ అమ్మవారు, స్వామివారు, లక్ష్మణుడు అంటే గర్భగుడిలో ఉండే దేవతామూర్తులు ఈ కొంగులో వచ్చే విధంగా పొందుపరిచి నేశాను. చీర కింది బార్డర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా చీర మొత్తం కూడా శ్రీరామ రామేతి మనోరమే శ్లోకం మొత్తం కూడా 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. ఇది 1 గ్రామ్ గోల్డ్ జరీ మరియు పట్టు దారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి 7 గజాల చీరను నేయడం జరిగింది.